హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరూ బాగుండాలి, ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను. మేము కూడా చాలా చాలా బాగున్నామండి. వెల్కమ్ బ్యాక్ టు భవానీ దాస్ట్రీ వ్లాగ్స్. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వ్లాగ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఈరోజు వ్లాగ్లో నేను స్టిచ్ చేసిన అనార్కలి డ్రెస్ అయితే మీకు చూపించబోతున్నానండి. ఆ డ్రెస్కి సంబంధించిన లైనింగ్ అలాగే దుపట్టా ఇవన్నీ తీసుకోవడానికి నేను రమా కట్ పీసెస్కి వెళ్ళాను అనమాట. ఇలాగా ప్లెయిన్ నెట్ క్లాత్ ఉంటుంది కదా, సో అవైతే దుపట్టా కోసం తీసుకున్నానండి. ఒక 2.5 మీటరు దుపట్టాకి 2.5 మీటర్ అయితే సరిపోతుందండి. లేదు ఇంకొంచెం లెంత్ ఎక్కువ కావాలంటే 2.5 తీసుకుంటే సరిపోతుంది అనమాట. ఇక్కడ మా ఫ్రెండ్ వచ్చేసి తన డ్రెస్ కోసం ఇలాగ దుపట్టా తీసుకుంటుంది అనమాట. మిర్రర్ వర్క్ వచ్చి ఇవి చూడడానికి మిర్రర్ వర్క్ లా ఉంది, కానీ ఇవి రియల్ మిర్రర్స్ కాదండి. ఒక ఏదో పల్చగా ప్లాస్టిక్ షీట్లా ఉంది, దాని మీద కంప్యూటర్ వర్క్ లాగా ఉందన్నమాట. సో ఆ దుపట్టా వచ్చేసి 250 చెప్పారనమాట. ఇక్కడ ఈ సెక్షన్ అంతా కూడా దుపట్టాస్ అలాగే లెహంగాస్ మీదకి ఓనీస్ అవి ఉంటాయి కదా, సో ఆ సెక్షన్ అనమాట. ఇక్కడ వచ్చేసి నేను అనార్కలి డ్రెస్ స్టిచ్ చేస్తున్నానండి. డ్రెస్కి సంబంధించి నెక్ అయితే ఇక్కడ ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. నెక్ స్టిఫ్గా ఉండడానికి బక్రం పేపర్ యాడ్ చేస్తాం కదా, సో ఈ బక్రం పేపర్ యాడ్ చేస్తే మనకి నెక్ అనేది స్టిఫ్గా ఉంటుంది. అలాగే ఏ డిజైన్ పెట్టినా కూడా ఫినిషింగ్ అనేది చాలా నీట్గా వస్తుంది అనమాట. నార్మల్ క్లాత్ వేసేసి స్టిచ్ చేస్తే ఏంటంటే నెక్ అనేది ఫినిషింగ్ అస్సలు బాగోదన్నమాట. సో కంపల్సరీ ఇలాగా బక్రం వేసేసి మనం ఎలాంటి నెక్ వేయాలన్నా కూడా చాలా నీట్ ఫినిషింగ్ అయితే వస్తుంది అనమాట. ఈ బక్రం పేపర్ మీద మనం డిజైన్ డ్రా చేసుకున్న తర్వాత దాన్ని లైనింగ్ క్లాత్ మీద పెట్టేసి స్టిచ్ చేసేసుకోవాలండి. మామూలుగా అయితే ఐరన్ చేసుకున్నా కూడా అది స్టిక్ అయిపోతుంది, కానీ మనకి అంత టైం అవసరం లేదు, నార్మల్గా స్టిచ్ చేసేసుకోవచ్చు అనుకుంటే కనుక అది లైనింగ్ క్లాత్ మీద పెట్టేసి ఇలాగ స్టిచ్ చేసేసుకుంటే సరిపోతుంది అనమాట. ఇక్కడ ఈ డ్రెస్కి వచ్చేసి నేను రౌండ్ నెక్ పెట్టానండి. నాకు రౌండ్ నెక్కే ఎక్కువ ఇష్టం అనమాట. ఈ డ్రెస్ నా కోసం నేను స్టిచ్ చేసుకుంటున్నాను. సో ఆల్మోస్ట్ నేను రౌండ్ నెక్కే ఎక్కువగా ప్రిఫర్ చేస్తానండి. వేరే వేరే డిజైన్స్ కన్నా కూడా రౌండ్ నెక్ కొంచెం కంఫర్ట్గా ఉంటుంది అనమాట. నెక్ పీస్ అనేది రెడీ చేసుకున్నాం కదా, ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ అలాగే లైనింగ్ క్లాత్ రెండు కూడా తీసుకుని రెండు జాయిన్ చేసేసుకోవాలి. ఈ లైనింగ్ క్లాత్కి ఫ్రంట్ పార్ట్ కొద్దిగా క్లాత్ తక్కువైందనమాట, ఎందుకంటే ప్రిన్సెస్ కట్ పెడుతున్నానండి. ఈ ప్రిన్సెస్ కట్ పెట్టినప్పుడు ఏంటంటే ఫ్రంట్ వైపు మనం ఒక 2 పీసెస్గా కట్ చేసేసుకొని తర్వాత జాయిన్ చేసుకోవడం వల్ల సైడ్స్ అనేది కొద్దిగా క్లాత్ తగ్గుతుంది అనమాట. సో ఆ క్లాత్ మనం కొద్దిగా యాడ్ చేసేసుకున్నామంటే కరెక్ట్గా ఈక్వల్గా వస్తుంది అనమాట. అలాగే ఫ్రంట్ షేప్ కూడా కరెక్ట్గా ఉంటుంది అనమాట. సో అందుకని అటు ఇటు కొద్దిగా క్లాత్ అయితే యాడ్ చేసేసాను. ఆ యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ మీద ఈ లైనింగ్ క్లాత్ పెట్టేసి ఈ చుట్టూ కూడా నీట్గా స్టిచ్ చేసేసుకోవాలన్నమాట. ఎక్కడ కూడా ముడతలు అనేది రాకూడదండి. సో అందుకని ఇలాగ మొత్తం ఈ మెయిన్ క్లాత్ మీద లైనింగ్ క్లాత్ పెట్టేసి నీట్గా అడ్జస్ట్ చేసుకుంటూ ఎక్కడ కూడా మనకి క్లాత్ అనేది ముడత అనేది కనిపించకుండా నీట్గా సెట్ చేసుకుంటూ ఇలాగ కంప్లీట్గా స్టిచ్ అయితే చేసేసుకోవాలన్నమాట. మనకి ఎప్పుడైనా సరే ఈ బక్రం పేపర్ తోటి నెక్ రెడీ చేసుకుని ఇలాగ మనకి మెయిన్ ఫ్యాబ్రిక్ అలాగే లైనింగ్ ఫ్యాబ్రిక్ రెండు కూడా జాయిన్ చేసేసుకొని నెక్ అనేది రెడీ చేసుకుంటే అది చాలా బాగా వస్తుందండి ఫినిషింగ్ అనేది. స్టిచ్చింగ్ ఐడియా ఉన్న వాళ్ళకైతే ఒక డౌట్ వస్తుందండి, అదేంటంటే ప్రిన్సెస్ కట్ అన్నారు కదా, ఇదేంటి నార్మల్గా లైనింగ్ అనేది జాయిన్ చేసేస్తున్నారు అని అనుకుంటారు. కానీ ట్రిక్ ఇక్కడే ఉందన్నమాట. అదేంటంటే అంతకుముందు నేను కూడా ప్రిన్సెస్ కట్ అంటే మొత్తం ఆ షేప్స్ అవన్నీ కూడా కట్ చేసేసుకొని తర్వాత నేను మెయిన్ ఫ్యాబ్రిక్ మీద ఈ లైనింగ్ ఫ్యాబ్రిక్ పెట్టేసి స్టిచ్ చేసుకునేదాన్ని అనమాట. అలాగా కట్ చేసి స్టిచ్ చేసినప్పుడు కొన్నిసార్లు ఫ్రంట్ వైపు కొద్దిగా క్లాత్ అనేది ఎక్కువ తక్కువ అయిపోయేది అనమాట. సో దాన్ని మనం కట్ చేసామనుకోండి కంప్లీట్గా అది షేప్ అవుట్ అయిపోతుంది, లేదంటే లెంత్ అనేది తగ్గిపోతుంది అనమాట. సో నేను ఈ మధ్య కాలంలో ఒక వీడియో అయితే చూసానండి, అసలు ఆవిడ చాలా బాగా చెప్పారనమాట. సో ఇది చాలా మందికి బాగా యూజ్ అవుతుంది చెప్పాలంటే. ఎందుకంటే మనము అవి ప్రిన్సెస్ కట్కి పీసెస్ అన్ని కట్ చేసి పక్కన పెట్టి లైనింగ్కి యాడ్ చేసేటప్పుడు కొద్దిగా క్లాత్ అనేది మనకి స్టిచ్చింగ్ చేసేటప్పుడు అయితే కొద్దిగా ఎక్స్ట్రాగా అంటే జారిపోవడము అంటే కొద్దిగా క్రాస్ కటింగ్ ఉంటుంది కదా, సో అలాంటప్పుడు మనం స్టిచ్ చేసేటప్పుడు ఆటోమేటిక్గా అది కొద్దిగా సాగినట్టు అవ్వడం అలాగా ఉండడం వల్ల అది రెండు కూడా జాయిన్ చేసేటప్పుడు కొద్దిగా చేంజ్ అనేది వస్తుందన్నమాట, కొద్దిగా ఎక్కువ తక్కువ అయిపోతుంది అనమాట ఎండింగ్కి వచ్చేసరికి. సో అలా కాకుండా నేను ఎప్పుడైతే ఆ వీడియో చూసానో అప్పటి నుంచి ఇలా ట్రై చేస్తున్నాను అనమాట. సో ఈరోజు నేను ఈ టిప్ అనేది మీతో కూడా షేర్ చేసుకుంటాను. ఇప్పుడు మనం నెక్ పీస్ అనేది ఈ క్లాత్కి యాడ్ చేసేసాం కదా, సో చేసిన తర్వాత మనము ఈ ప్రిన్సెస్ కట్ షేప్ అనేది ఇప్పుడు డ్రా చేసుకోవాలన్నమాట. ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, సో సేమ్ ఇలాగే మనకి ప్రిన్సెస్ కట్ షేప్ అనేది
దాని మీద డ్రా చేసేసుకున్న తర్వాత ఈ రెండు కూడా ఇంకొక ఫోల్డ్ చేసేసి దాని మీద ట్యాప్ చేస్తే ఏంటంటే మనం ఏదైతే మార్క్ చేసామో అది ఇంకో వైపు కూడా సేమ్ అలాగే వచ్చేస్తుంది అనమాట. సో అలా వచ్చిన తర్వాత దాని మీద ఒక 2 స్టిచ్చెస్ వేసేసుకోవాలండి. ఇలా వేసుకోవడం వల్ల ఏంటంటే మనము దాన్ని కట్ చేసిన తర్వాత ఆ క్లాత్ అనేది డిస్టర్బ్ అవ్వకుండా పోగులు అవన్నీ కూడా బయటికి రాకుండా నీట్గా ఉంటుందన్నమాట. సో ఇప్పుడు 2 స్టిచ్చెస్ అయితే అటు ఇటు 2 వైపులా కూడా వేసేసాను. ఇలా వేసిన తర్వాత మనం మార్క్ చేసుకునేదంతా కూడా కట్ చేసేసుకోవాలండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత జాయింట్ చేసుకుంటే కనుక అస్సలు కొద్దిగా కూడా క్లాత్ అనేది ఎక్కువ తక్కువ రావట్లేదనమాట. నీట్గా వస్తుందనమాట. ఫినిషింగ్ కూడా చాలా నీట్గా ఉంటుందండి. సో నాకైతే ఈ టిప్ చాలా బాగా యూజ్ అయింది. అలాగే స్టిచ్చింగ్ చేస్తున్న వాళ్ళందరికీ కూడా బాగా యూజ్ అవుతుంది అని చెప్పి నేను మీతో షేర్ చేసుకుంటున్నాను అనమాట. సో మనం స్టిచ్చింగ్ చేసే వాళ్ళం ఏంటంటే ఇంకా బెటర్గా ఏం చేయొచ్చు, ఇంకా ఈ డిజైన్ ఎలాగ స్టిచ్ చేయొచ్చు, లేదంటే ఈ మోడల్ని ఎలాగ మనం ఈజీగా చేయొచ్చు, కొన్ని వీడియోస్ చూస్తూ ఉంటాం కదా. సో అలా చూసేటప్పుడు నాకైతే అసలు ఈ టిప్ అనేది చాలా బాగా నచ్చింది, ప్లస్ బాగా యూజ్ అవుతుంది కూడాను. సో ప్రిన్సెస్ కట్ ఇలాగ స్టిచ్ చేసేటప్పుడు కొద్దిగా క్లాత్ అనేది ఎక్కువ తక్కువగా వస్తుంది, ఏం చేయాలి అని అనుకునే వాళ్ళు మాత్రం కంపల్సరీ ఇలా ట్రై చేయండి. ఫినిషింగ్ చాలా బాగా వస్తుందండి. అలాగే స్టిచ్ చేయడం కూడా చాలా ఈజీ అనమాట. సో నాకైతే పర్సనల్గా బాగా నచ్చిందండి. సో మీకు కూడా యూజ్ అవుతుంది అని చెప్పి మీతో షేర్ చేసుకుంటున్నాను అనమాట. ఇప్పుడు ఇవన్నీ కూడా జాయింట్స్ అన్నీ స్టిచ్ చేసేసుకున్న తర్వాత పైన వైపు ఒక స్టిచ్ వేసేసుకుంటే కనుక ఆ షేప్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది అనమాట. సో ఇక్కడ చూడండి, నేను ఇది మొత్తం జాయిన్ చేసిన తర్వాత కూడా ఎక్కడ కూడా ఎక్స్ట్రా అనేది కట్ చేయలేదు. ఆ కింద వైపు చూసారు కదా, చాలా నీట్గా ఫినిషింగ్ అయితే వచ్చింది. డ్రెస్ అంతా కూడా రెడీ అయిపోయిందండి. ఇక కింద వైపు ఈ బార్డర్ యాడ్ చేసేస్తే సరిపోతుంది అనమాట. ఇప్పుడు నేను స్టిచ్ చేసిన డ్రెస్ వచ్చేసి శారీ అండి. శారీని నేను అనార్కలి డ్రెస్గా స్టిచ్ చేశాను. సో డ్రెస్ అంతా కంప్లీట్ అయిపోయిందనమాట. ఇక ఈ బార్డర్ వచ్చేసి శారీకి వచ్చిందేనండి. మనం కటింగ్ చేసుకునేటప్పుడు బార్డర్ని సెపరేట్ చేసి పక్కన పెట్టేసుకొని స్టిచ్చింగ్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ బార్డర్ అనేది యాడ్ చేసుకుంటే చక్కగా ఉంటుందన్నమాట. ఈ శారీ బార్డర్ వచ్చేసి అటు ఇటు 2 వైపులా కూడా పైపింగ్ వచ్చింది కాబట్టి నేను క్లాత్ మీద పెట్టేసి స్టిచ్ చేసేస్తున్నానండి. లేదంటే నార్మల్ శారీస్కి వచ్చినట్టుగా జాయింట్ బార్డర్ వస్తే కనుక దాన్ని కట్ చేసేసి క్లాత్ మెయిన్ ఫ్యాబ్రిక్ అలాగే బార్డర్ ఫ్యాబ్రిక్ 2 కూడా ఎడ్జెస్ మాత్రమే స్టిచ్ చేసి బార్డర్ అనేది కింద వైపుకి పెట్టేసేయచ్చు అనమాట. సో ఇప్పుడు ఇలా యాడ్ చేసేటప్పుడు ఏంటంటే అక్కడక్కడ కొద్దిగా ఫోల్డింగ్స్ వస్తాయండి బార్డర్కి. ఎందుకంటే మనం ఇక్కడ అనార్కలి కటింగ్ చేసాం కాబట్టి ఈ క్లాత్ అనేది కొద్దిగా సాగుతుంది కదా మెయిన్ ఫ్యాబ్రిక్. సో ఈ మనకి ఏదైతే బార్డర్ ఉందో ఆ బార్డర్ అనేది అక్కడక్కడ ఫోల్డింగ్స్ వస్తుంది అనమాట. సో ఎక్కడైతే ఫోల్డింగ్ వచ్చిందో అక్కడ జస్ట్ కొద్దిగా ఒక చిన్న ఫ్రిల్ లాగా పెట్టేసి దాని మీద స్టిచ్ చేసేసుకుంటే కనుక నీట్ ఫినిషింగ్ ఉంటుంది. అది కొద్దిగా ఫోల్డింగ్ ఎక్కువ ఉంది అని అనుకుంటే కనుక దాని మీద ఎక్కడైతే ఫోల్డింగ్ ఉందో అక్కడ కొంచెం డబుల్ స్టిచ్ వేసేసుకుంటే కరెక్ట్గా ఇంకా మనకి ఆ ఫోల్డింగ్ అనేది కనిపించదు అనమాట. సో ఫైనల్గా అవుట్పుట్ అయితే ఇదండి. ఇక్కడ చూసారు కదా, ఇప్పుడు నేను యాడ్ చేసిన బార్డర్ అనమాట. సో ఫినిషింగ్ అయితే చాలా చాలా బాగా వచ్చిందండి. డ్రెస్ వేసుకుని చూసానండి, ఫిట్టింగ్ కూడా చాలా చాలా బాగుందనమాట. అలాగే నెక్కి వచ్చేసి ఇలాగ లేస్ అయితే యాడ్ చేశాను అనమాట. చాలా సింపుల్గా ఉంటుంది, అలాగే చూడడానికి కూడా చాలా చాలా బాగుంటుంది. అలాగే ఈ డ్రెస్కి వచ్చేసి నేను ఇలా నెట్ ఫ్యాబ్రిక్తో ఒక సన్న లేస్ అయితే వేసేసి ఇలాగ క్రీమ్ కలర్ దుపట్టా అయితే దీనికి పేరప్ చేశాను అనమాట. అలాగే హ్యాండ్స్ వచ్చేసి లాంగ్ స్లీవ్స్ పెట్టానండి. కంప్లీట్గా లాంగ్ స్లీవ్స్ అనమాట. అంటే లైనింగ్ లేకుండా ఓన్లీ మెయిన్ ఫ్యాబ్రిక్ అయితే ఏదైతే ఉంటుందో అది దాంతో లాంగ్ స్లీవ్స్ అయితే పెట్టేశాను. అలాగే ఈ లోపల వైపు అంతా కూడా హెమ్మింగ్ చేసేసుకోవాలండి. హెమ్మింగ్ చేసుకుంటే నీట్గా ఉంటుందన్నమాట చూడడానికి. సో ఫైనల్గా ఇదండి నేను స్టిచ్ చేసిన అనార్కలి డ్రెస్ విత్ ప్రిన్సెస్ కట్. సో ఫిట్టింగ్ అలాగే ఫినిషింగ్ అంతా కూడా చాలా బాగా వచ్చిందనమాట. ఈసారి డ్రెస్ వేసుకున్నప్పుడు ఫోటో తీసి నేను నెక్స్ట్ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. అలాగే వీలైతే కటింగ్ కూడా నేను మీతో షేర్ చేసుకుంటానండి. ఇక్కడ మా నాన్న బర్త్డే సెలబ్రేషన్ జరుగుతుందనమాట. జూన్ 1కి మా నాన్న బర్త్డే అండి. సో ముందు రోజు నైట్ 12 o'clockకి కేక్ కటింగ్ చేయించారనమాట. అక్క వాళ్ళ అబ్బాయి ఉన్నాడు కదా అజయ్, సో తను కేక్ తీసుకొచ్చి సర్ప్రైజ్గా వాళ్ళ తాతయ్యతో కటింగ్ అయితే చేయించాడు. సో మా షాన్వి చూడండి క్లాప్స్ ఎలా కొడుతుందో. సో ఇది 12 o'clockకి ఇక కేక్ కటింగ్ అంతా చేయించిన తర్వాత ఈ ఫొటోస్ అవి నాతో షేర్ చేసుకున్నారనమాట. వీడియో కాల్ చేశారు. సో వీడియో కాల్లో నేను చూశాను. తర్వాత ఈ ఫొటోస్ అవన్నీ నాతో షేర్ చేసుకున్నారనమాట. చాలా హ్యాపీగా అనిపించింది అనమాట. ఇక మెమరీగా ఉంటుంది మా నాన్న బర్త్డే అనేసి ఇక వీడియోలో కూడా ఈ ఫొటోస్ వీడియోస్ అవన్నీ షేర్ చేసుకుంటున్నాను అనమాట. సో మనవాళ్ళు మనవరాలతోటి మా నాన్న పుట్టినరోజు చాలా బాగా జరిగిందనమాట. ఆయన అయితే చాలా చాలా హ్యాపీ. సడన్ సర్ప్రైజ్, అసలు మామూలుగా అయితే 12 o'clock అంటే వాళ్ళు మంచి డీప్ స్లీప్లో ఉంటారనమాట. అలాంటిది ఇక తను సడన్గా అలా సర్ప్రైజ్
సర్ప్రైజ్ చేయడం అనేది నాన్నకు కూడా చాలా హ్యాపీ అనిపించింది అనమాట. ఇక అమ్మ, నాన్న అలాగే ఫ్యామిలీ అందరు కలిసి ఫోటో దిగారనమాట. అక్కడ ఫోన్‌లో కావ్య చూపించేది నన్నే అనమాట. అక్కడ వీడియో కాల్‌లో ఉన్నాను. సో ఫ్రెండ్స్, ఇదండి ఈరోజు వ్లాగ్. ఐ హోప్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు నచ్చినట్లయితే తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. మరొక మంచి వ్లాగ్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.